రోజురోజుకి ప్రముఖ ఆలయాల అర్చకులపై దాడులు జరుగుతున్నాయి. మొన్న చిలుకూరు కాగా నేడు బాస్రా శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ అర్చకుడిపై దుండగులు దాడి చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. న్యాయం కోసం పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించాడు పూజారి సంజీవ్. సాయంత్రం తాను వాకింగ్ చేస్తుండగా వెనక నుండి తనపై దాడి చేశారంటోంది పూజారి. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరాడు. ఒకవేళ పూజారికి న్యాయం జరగకపోతే ఉద్యమం తప్పదని బ్రాహ్మణ సంఘం సభ్యులు హెచ్చరించారు. ఇచ్చినా కూడా కేసు ఎందుకు చేయాలి? వేరేదేం లేదు. చిన్న విషయం చెప్తా, ఇప్పుడు కాంప్రమైజ్ వచ్చి వస్తారు, అన్ని చూస్తారు, కాల్ ఇచ్చిన వాళ్ళ మీద కేసులు చేసిండ్రు. నా మీద కూడా గతంలో తెలంగాణలో రోజురోజుకి ప్రముఖ ఆలయాల అర్చకులపై దాడులు జరుగుతున్నాయి. మొన్న చిలుకూరు కాగా నేడు బాసరా శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ అర్చకుడిపై దుండగులు దాడి చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఆలస్యంగా వెలుగు వచ్చిన సంఘటన ఇది. బాసారు ప్రధాన అర్చకులైన సంజీవ్ శర్మపై బుధవారం సాయంత్రం అతనికి వెనుకెళ్ళి వచ్చి దాడి చేయడం జరిగింది. అయితే ఈ దాడిలో నూక రామారావు అనే అతను పాల్గొనడం తెలిసింది. వేద పాఠశాల స్వాముల వారైన విద్యానందగిరి స్వాములు అనుసరడం తెలిసింది. అయితే గత సంవత్సరం నుంచి అక్షరం బీజాక్షరం మధ్యన భాష నలిగిపోతుందని చెప్పవచ్చు. భాష భక్తుల అందరినీ కూడా భక్తులందరూ కూడా ఎటువంటి అర్థం కాని పరిస్థితి చేస్తుంది. ఎందుకంటే అక్కడ వేద పాఠశాల పెట్టిన అతను బీజాక్షరం రాయడంతో భాషలో ప్రతిష్ఠించిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే వేద పాఠశాలలో గత నెల కింద ఇద్దరు విద్యార్థులు మరణించడంతో బాసర్లో ఉన్న గ్రామ ప్రజలందరూ వాళ్ళకు సంఘీభావంగా ధర్నాలు, రస్తారోకోలు, ప్రవృత్తి ర్యాలీలు కూడా చేయడం జరిగింది. అయితే ఈ విద్యార్థులు చనిపోయిన దాని కేసు నడుస్తున్నాక కూడా ఇప్పుడు విద్యార్థి నడుస్తున్న సంఘటన కేసు నడుస్తున్న సమయంలో కూడా ఈ విధంగా ప్రధాన అర్చకుని దాడి చేయడం అనేది అందరినీ విస్ఫోటనం చేసింది. అయితే ఈ ప్రధాన అర్చకుని అతనిపై దాడి చేస్తూ మా వేద పాఠశాలకు మీరు అపోజిట్ గా ఉంటున్నారు, నేను మాత్రం నేను ప్రాణాలతో బతి అని చెప్పేసి వార్నింగ్ ఇస్తూ కూడా దాడి చేయడం చాలా శోచనీయం. అయితే నిన్న పార్టీలో ఖచ్చితంగా అందరు కలిసి నిన్న పోలీస్ స్టేషన్ కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే సీసీ ఫుటేజ్ లో మాత్రం వేద పాఠశాల ఉన్న సీసీ ఫుటేజ్ లో ఎడిట్ చేసి దాడి చేసింది కడిగేసి పోలీసులకు ఇచ్చినట్లయితే మనకు సమాచారం అందుతుంది. ఏది ఏమైనా కానీ బాసరిక పటిష్టం మాత్రం దిగదారుతున్నట్టు మనకు తెలుస్తున్నది. థ్యాంక్ యూ శ్రీనివాస్. వర్గాల పది బిర్యానీలో బల్లి ప్రత్యక్షమైన సంఘటన మెహఫిల్ రెస్టారెంట్ లో వెలుగు చూసింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని సాగర్ రహదారిపై ఉన్న మెహఫిల్ రెస్టారెంట్ లో ఈ సంఘటన బయటపడింది. తొలుత కస్టమర్ చికెన్ బిర్యానీ ఆర్డర్ చేశాడు. అయితే బిర్యానీ తింటుండగా ఆయనకు బిర్యానీలో బల్లి కనిపించింది. దీంతో కస్టమర్ కృష్ణారెడ్డి ఒక్కసారి షాక్ కు గురయ్యాడు. రెస్టారెంట్ యాజమానిని నిలదీయగా ఆయన మాత్రం బల్లి మంచిగా ఫ్రై అయింది, తినొచ్చుగా అంటూ నిర్లక్ష్యపు సమాధానం చెప్పాడు. దీంతో కస్టమర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు మెహఫిల్ రెస్టారెంట్ ను మూసివేసి మేనేజర్ ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.
ఎందుకంటే దానిలో పడ్డదా పడలేదు ఎందుకంటే దానిలో పడ్డదా పడలేదా ఎందుకంటే దానిలో పడ్డదా పడలేదా బిర్యానీలో బల్లి ప్రత్యక్షమైన సంఘటన మెహఫిల్ రెస్టారెంట్ లో వెలుగు చూసింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని సాగర్ రహదారిపై ఉన్న మెహఫిల్ రెస్టారెంట్ లో ఈ సంఘటన బయటపడింది. తొలుత కస్టమర్ చికెన్ బిర్యానీ ఆర్డర్ చేశాడు. అయితే బిర్యానీ తింటుండగా ఆయనకు బిర్యానీలో బల్లి కనిపించింది. దీంతో కస్టమర్ కృష్ణారెడ్డి ఒక్కసారి షాక్ కు గురయ్యాడు. రెస్టారెంట్ యాజమాన్యాన్ని నిలదీయగా ఆయన మాత్రం బల్లి మంచిగా ఫ్రై అయింది, తినొచ్చుగా అంటూ నిర్లక్ష్యపు సమాధానం చెప్పాడు. దీంతో కస్టమర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు మెహఫిల్ రెస్టారెంట్ ను మూసివేసి మేనేజర్ ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇక ఇదే ఘటనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మహేందర్ ఫోన్ ద్వారా అందిస్తారు. మహేందర్, హైదరాబాద్ హోటల్లో బిర్యానీలో బల్లి దొరకడం, బొద్దింకలు పడడం, ఈగలు పడడం, కుక్క మాంసం లభించడం ఇవన్నీ కూడా సర్వసాధారణం అయిపోయినటువంటి విషయంగా భావించవచ్చు. ఈ మధ్య కాలంలో అంటే ఫుడ్ సేఫ్టీ అధికారుల నిర్లక్ష్యం, లంచాలకు పడినటువంటి వాళ్ళ యొక్క నిర్లక్ష్యంతో ఇవన్నీ జరుగుతున్నాయి. తాజాగా ఇబ్రహీంపట్నంలోని మెహఫిల్ హోటల్లో నిన్న ఒక ఘటన చోటు చేసుకుంది. స్థానికులు వివరాల ప్రకారం షేర్గూడ గ్రామానికి చెందినటువంటి కృష్ణారెడ్డి ఇబ్రహీంపట్నం ప్రధాన రహదారిపై గల ఏఆర్ మైథిల్ రెస్టారెంట్ కు వెళ్లి చికెన్ బిర్యానీ తాను తింటున్న క్రమంలో అందులో ఒక బల్లి కనిపించి దాంతో తాను షాక్ గురయ్యాడు. వెంటనే రెస్టారెంట్ యాజమాన్యాన్ని ఇదేంటని ప్రశ్నిస్తే ఆ యాజమాన్యం మన్నించండి, క్షమించండి అనడం పోయి తప్పైన తప్పొప్పుకోవడంతో పోయి చాలా బాగా ఫ్రై అయింది, తినండి అని ఒకరంటే ఏం చేస్తావో చేసుకో అని ఇంకోరు అనడం చూడొచ్చు. మరి ఇక్కడ వాళ్ళ బలుపు మాటలతోనే అర్థమవుతుంది అధికారులు అండదండలు వరకు ఫుడ్ సేఫ్టీ అధికారులు అండదండలు ఈ వేరే ఉన్నాయి. మొత్తానికైతే కృష్ణారెడ్డి ఎవరైతే బిర్యానీ ఆర్డర్ చేశాడో తను తిన్న బిర్యానీలో ఆ బల్లి కనడంతో వెంటనే తాను షాక్ అయ్యి ఆయన అక్కడ స్థానిక 100 కి ఫోన్ చేశారు. 100 కి డయల్ చేసిన క్రమంలోనే అక్కడ పోలీసులు కూడా వచ్చారు. వెంటనే ఆయన ఆసుపత్రికి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకున్నాడు. ఇక ఇబ్రహీంపట్నం మున్సిపల్ అధికారులకు ఈ రెస్టారెంట్ వివరాలు కూడా అతను వాట్సాప్ లో చెప్పడంతో అక్కడ ఉన్నటువంటి సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది కూడా రెస్టారెంట్ కు వచ్చి దీనిపైన ఎంక్వైరీ చేస్తామని వాళ్ళు చెప్పడం జరిగింది. మొత్తానికి మున్సిపల్ పర్యావరణ అధికారి అయితే ప్రణవ్ అనే వ్యక్తి కూడా అక్కడికి రావడం, సో ఇదంతా కూడా అంటే బిర్యానీలో బల్లి కనిపించిన వెంటనే తాను స్పందించి యాజమాన్యాన్ని, హోటల్ యాజమాన్యం చెప్తే వాళ్ళ నిర్లక్ష్య మాటలు, అహంకార మాటలు చూడొచ్చు. దీపిక, ఏ మేర అధికారుల నిర్లక్ష్యం ఉంటుంది, ఫుడ్ సేఫ్టీ అధికారుల అండదండలు ఉన్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఏ రెస్టారెంట్కి వెళ్ళినా కూడా కిచెన్లు కానీ ఎవరు కూడా పర్యవేక్షించకపోవడం, ఈ రకమైనటువంటివి కస్టమర్లకు ఎదురవడం తరచు చూస్తూనే ఉన్నాం. ఇంకా ఈ బల్లి అత్యంత విషపూరితమైనటువంటి ఒక ప్రాణి, మరి కీటకం. దాని ద్వారా అతను అంటే ఏమైనా అంటే ఇప్పటికే హెల్త్ ఇష్యూలు ఏమైనా వస్తాయని వెంటనే ఆసుపత్రి కూడా వెళ్ళడం జరిగింది. దీనిపైన స్పందించాల్సింది పోయి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం అయితే చాలా వరకు అందరినీ కలిసివేస్తుంది. దీనిపైన ఇప్పటికే మెహఫిల్ కు రెస్టారెంట్ కు చాలా మంది కూడా అంటే స్థానికులంతా కూడా వెళ్ళి ధర్నా చేస్తామన్నట్టుగా, మూసివేయాలన్నట్టుగా దీని నిరసనలు కూడా వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి మెహఫిల్ హోటల్ సిబ్బంది చేసినటువంటి అయితే ఇబ్బంది తనకు గురైందో మరి దానిపైన కేసు అయితే నమోదు చేశారు పోలీసులు. రైట్ మహేందర్, థ్యాంక్ యూ. కొంచెం లేట్ అయిందని అన్నం తిన్నామని మైఫిల్ బిర్యానీ సెంటర్ పోయినా. అక్కడ తిన్నాను. సగం తిన్న తర్వాత బిర్యానీ ప్లేట్లో, బిర్యానీ రైస్లో బల్లి వచ్చింది, బాగా ఉడికిపోయిన బల్లి. దాని నుంచి నేను అక్కడి నుంచి లేచి వామిటింగ్ చేసుకున్నాను. తర్వాత కంప్లైంట్ చేశాను. నేను ఫస్ట్ ప్రెస్ వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చాను. ప్రెస్ వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చాను. ఆ తర్వాత అనుకోకుండా పోలీసులు కూడా వచ్చేసారు. పోలీసుల దగ్గర నేను పోలే, కంప్లైంట్ చేయలే ఇంకా. అప్పుడు పోలీసులు కూడా వచ్చేసింది. ఫస్ట్ మాత్రం నేను ప్రెస్ వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చాను. ఆ తర్వాత నేను హాస్పిటల్ పోయి టెస్ట్ చేయించుకున్నా, టాబ్లెట్ రాసిన డాక్టర్. నేను మోషన్స్ అవి అలాంటివి ఏమన్నా అయితే వచ్చి లిమ్స్ హాస్పిటల్ వాళ్ళ మీద కఠినమైన చర్య తీసుకోవాలి చెప్పినాను. చెప్పితే ఆయన ఏమన్నాడంటే మొత్తం ఉడికిపోయింది, ఏమైతుంది, ఏమి కాదు అన్నాడు. ఏమి కాదంటే నాకు కోపం వచ్చింది. కోపం వచ్చేసి నేను అప్పుడు వీళ్ళకి కంప్లైంట్ చేశాను. మాట అన్న తర్వాత మీ ప్రెస్ వాళ్ళకి చెప్పాను. నేను లేదు అంతకుముందు నేను చెప్పలే. ఇంకా నేను ఒకటే అన్నా, వచ్చి కాళ్ళు మొక్తా అది మొక్తా అంటే నేను ఒకటే చెప్పిన, నాకేమన్నా అయితే నువ్వు బాధ్యత రాసి నేను గమ్మున వెళ్ళిపోతాను, నేను కంప్లైంట్ చేయను అని కూడా చెప్పాను.
దుష్ట శిక్షణ శిష్ట రక్షణార్థం ఇలా వైకుంఠంలో శ్రీ శ్రీనివాసునిగా వెలిసిన దివ్యక్షేత్రం తిరుమల. భక్తుల కొంగు బంగారమై వెలిసిన ఈ క్షేత్రం నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతోంది. తిరుమల వెంకన్నను క్షణకాలమైనా దర్శించుకుంటే తమ జన్మ ధన్యమవుతుందని భావిస్తుంటారు భక్తులు. అందుకే నిత్యం వేలాది మంది భక్తులు తిరుమలకు తరలి వస్తుంటారు. వైకుంఠ ఏకాదశి, రథసప్తమి, బ్రహ్మోత్సవాలు లాంటి పర్వదినాల్లో అయితే భక్తుల సంఖ్య 1,00,000కు పైమాటే. అయితే 1,00,000 మందికి పైగా భక్తులు తిరుమలకు వస్తే వసతి సౌకర్యం ఎలా? ఇప్పుడు ఇదే అందరి మధ్యలో మెదులుతున్న ప్రశ్న. ఈ నేపథ్యంలోనే టీటీడీ బేస్ క్యాంప్ పేరుతో ఓ సరికొత్త ఆలోచనకు తెరలేపింది. ఇంతకీ అది ఎక్కడ నిర్మిస్తారు? దానివల్ల కలిగే ఉపయోగాలేంటి? అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన తిరుమల వెంకటేశ్వర స్వామిని క్షణకాలమైనా దర్శించుకుంటే తమ జన్మ ఫలిస్తుందని చెప్పేసి భావిస్తుంటారు. ఇందుకేనేమో తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య రోజు రోజుకి గణనీయంగా పెరుగుతుంది. అయితే టీటీడీ ఒక కొత్త ఆలోచనకు తెరలేపింది. దాన్నే బేస్ క్యాంప్ అనేసి తిరుపతిలో నిర్మించాలనుకుంటుంది. అసలు ఈ తిరుపతిలో బేస్ క్యాంపు నిర్మించాలనేసి ప్రతిపాదన ఎలా వచ్చింది, ఒకవేళ నిర్మిస్తే అది ఎక్కడ నిర్మిస్తారు అనే అంశాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఆపదముక్కులవాడ అనాథరక్షక గోవింద గోవింద అంటూ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనార్థం నిత్యం వేల సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివస్తారు. స్వామివారి దర్శనం జన్మజన్మల పుణ్యఫలంగా భావించి శ్రీనివాసుడిని సేవిస్తున్నారు భక్తులు. కాగా 1950లో 20,000 నుంచి 30,000 మంది వరకు భక్తులు తిరుమలకు వచ్చేవారు. వారి కోసం అప్పట్లో 1వ సత్రం, 2వ సత్రం, 3వ సత్రం అంటూ 3 సత్రాలను టీటీడీ ఏర్పాటు చేసింది. దాని తర్వాత తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతుండటంతో కాలానికి అనుగుణంగా ఏటీసీ, జీఎంసీ, హెచ్ఎంసీ అనే కాటేజీలను నిర్మించింది. ఆ తర్వాత 1980 ప్రాంతంలో భక్తులకు సరిపడే విధంగా సప్తగిరి సత్రాలు నిర్మించింది. తిరుమలకు వచ్చే భక్తులకు రాబోయే 20 ఏళ్ల వరకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు అనేక అంశాలను పరిగణలోకి తీసుకొచ్చింది టీటీడీ. ఏఏ ద్వారా దర్శనం కల్పించాలని, దీని ద్వారా త్వరితగతిన భక్తులు స్వామి దర్శనం చేసుకుంటారని యోచిస్తోంది. మరోపక్క తిరుపతిలో బేస్ క్యాంపు నిర్వహించాలనే ప్రతిపాదన కూడా సీఎం చంద్రబాబు వద్దకు టీటీడీ తీసుకెళ్లినట్లుగా సమాచారం. అలిపిరి వద్ద 15 హెక్టార్ల విస్తీర్ణంలో బేస్ క్యాంపు నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది. ఇక ఇప్పటికే వివాదాస్పదంగా మారిన ముంతాజ్ హోటల్కు కేటాయించిన భూములను ప్రభుత్వం నిర్ణయం వెనక్కి తీసుకోవడంతో అది బేస్ క్యాంపు నిర్మాణానికి అనువైన ప్రాంతమైంది. తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య తగ్గట్టుగా తిరుమలలో వసతి సౌకర్యం కల్పించడం టీటీడీకి పెద్ద సమస్యగా మారిన నేపథ్యంలో టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ బేస్ క్యాంపు నిర్మిస్తే 20,000 మంది భక్తులు ఒకేసారి ఇక్కడ నిలువరించే ప్రయత్నం చేయవచ్చు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని చాలామందికి ఉంటుంది. ఇందులో భాగంగానే తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య కూడా రోజు రోజుకి గణనీయంగా పెరుగుతుంది. అయితే తిరుమలకు వచ్చే భక్తులకి వసతి కల్పించడంలో టీటీడీ చాలా తలకమ్మనకలు అవుతుందని చెప్పుకోవచ్చు. అయితే దీనికోసం తిరుపతిలో ఒక బేస్ క్యాంప్ నిర్వహించాలనేసి తలపెట్టుకునింది. ప్రస్తుతం నేను ఏదైతే ఆ బేస్ క్యాంప్ నిర్మించాలా అనుకున్న ప్రదేశంలో ఉన్నానో మనం చూస్తున్న దృశ్యాలన్నీ కూడా గతంలో ఏదైతే ముంతాజ్ హోటల్ పేరుతో ఇక్కడ 5 స్టార్ హోటల్ నిర్మించాలనుకున్నారు. అయితే ఇది హిందూ సంఘాల దగ్గర నుంచి వస్తున్న వ్యతిరేకత నేపథ్యంలోనే టీటీడీ ఎట్టకేకలకు దాన్ని స్వాధీనం చేసుకుంది. మొత్తం కూడా ఈడ 34 ఎకరాల స్థలంలో ఏదైతే ముంతాజ్ హోటల్కి 5 స్టార్ హోటల్కి కేటాయించింది. మరోపక్క దేవ్లోక్ అనే సంస్థకు కూడా ఒక 14 ఎకరాలు ఈ ప్రాంతంలోనే కేటాయించింది. అయితే పూర్తి స్థాయిలో అంటే హిందూ సంఘాల యొక్క వ్యతిరేకత, అదేవిధంగా హిందూ యొక్క మనోభావాలను దెబ్బతినకుండా ఉండేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావచ్చు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కావచ్చు, ఈ ప్రదేశాన్ని ఏ విధంగా ఉపయోగించుకుంటే టీటీడీకి బాగుంటుందని చెప్పేసి ఇప్పటికే అధికారులందరూ కూడా సమీక్ష నిర్వహించారు. అందులో భాగంగానే ఒకటి తెరపైకి వచ్చింది బేస్ క్యాంప్. ఈ బేస్ క్యాంప్ యొక్క ఉపయోగాలు ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. అయితే ముఖ్యంగా ఏదైతే ఈ శేషాచల కొండలకి ఆనుకుని ఉన్న ఈ ప్రదేశం మొత్తం కూడా గతంలో తాజ్ హోటల్కి హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. ప్రస్తుతం దాన్ని టీటీడీ స్వాధీనం చేసుకుంది. ఈ ప్లేస్లోనే ఒక బేస్ క్యాంప్ నిర్వహించాలనుకుంది. బేస్ క్యాంప్ యొక్క ఉపయోగాలు ఒకసారి మనం చూసుకుంటే మొత్తం మీద తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య రోజు రోజుకి గణనీయంగా పెరుగుతుంది. ఎందుకంటే ముఖ్యంగా ఏదైతే సాధారణ రోజుల్లో చూసుకుంటే మనం 60,000 నుంచి 70,000 మంది వరకు కూడా తిరుమలకు భక్తులు వస్తుంటారు. మరోపక్క ఏదైతే ప్రత్యేకమైన పర్వదినాల్లో అయితే ఈ సంఖ్య 1,00,000కు పైమాట అని చెప్పుకోవచ్చు. అయితే 1,00,000 మందికి పైగా భక్తులు ఏదైతే తరలి వచ్చిన నేపథ్యంలో వాళ్ళకి
భక్తులకి ముఖ్యంగా వసతి కల్పించే దానిలో టీటీడీ చాలా ఇబ్బందులు పడుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటు వీఐపీల తాకిడి కావచ్చు, మరోపక్క రోజు రోజుకి పెరుగుతున్న ఈ భక్తుల తాకిడి వలన. అయితే ఈ బేస్ క్యాంప్ ఒకవేళ నిర్వహిస్తే తిరుపతిలో 20,000 మందికి ఇక్కడే ఈ బేస్ క్యాంపులోనే వాళ్ళకి అన్ని సౌకర్యాలు, అంటే వసతి సౌకర్యాలతో పాటు అదేవిధంగా బస్సు సౌకర్యం కావచ్చు, అన్ని సౌకర్యాలు, అదేవిధంగా స్నానం గదులు కావచ్చు, అన్నీ కూడా ఈ బేస్ క్యాంప్లో ఉపయోగపడుతుందనే చెప్పుకోవచ్చు. మరోపక్క ఇది అలిపిరి కాలినడక మార్గానికి, మరోపక్క శివారిమెట్టు కాలినడక మార్గానికి మధ్య మార్గంలో ఉండేది ఈ ప్రదేశం కాబట్టి దీన్ని ఈ విధంగా భక్తులకు ఉపయోగించుకుంటే బాగుంటుందనే ప్రతిపాదన అయితే టీటీడీ తెర మీదకి తీసుకొచ్చింది. నిజంగా ఇది ఖచ్చితంగా తీసుకొని వచ్చి అమలు చేసి ఈ విధంగా బేస్ క్యాంప్ నిర్వహిస్తే మాత్రము ఇది తిరుమలకు వచ్చే భక్తులకి నిజంగా చాలా ఉపయోగకరంగానే ఉంటుందని చెప్పేసి మాత్రం మనం చెప్పుకోవచ్చు. 2047 నాటికి తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య అంచనా వేస్తున్న టీటీడీ అలాంటి పరిస్థితి వస్తే తిరుమలలో కొత్తగా వసతి సముదాయాలు నిర్మించడం అసాధ్యమని భావిస్తోంది. తిరుమలను కాంక్రీట్ జంగిల్గా మార్చాల్సి వస్తుందని భావిస్తున్న టీటీడీ చెట్లను నరికి వసతి గదులు నిర్మించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇది ఏమాత్రం సాధ్యమయ్యే పని కాదు కాబట్టే టీటీడీ ప్రత్యామ్నాయ ఆలోచనలో భాగమే అలిపిరి బేస్ క్యాంప్ అయింది. దాదాపు 25,000 మంది భక్తులకు సరిపడా సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురావాలన్న ఆలోచనతోనే కొండకు చేరే భక్తులకు అలిపిరి నుంచే నియంత్రించాలని ప్లాన్ చేస్తుంది. రద్దీని దృష్టిలో ఉంచుకుని అందుకు అనుగుణంగానే ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా ఇది కొత్తమీ కాదు. జమ్మూ కాశ్మీర్లోని వైష్ణవి మాత దేవాలయంలో కూడా ఇలానే జరుగుతుంది. ఎప్పుడైతే కొండపై జనాలు నిండిపోతారో అప్పుడు ఈ బేస్ క్యాంప్ని ఉపయోగిస్తారు. భక్తుల్ని అక్కడ నిలువరించి అక్కడ ఉన్న భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తారు. కొండపై భక్తులు తగ్గిన తర్వాత ఇక్కడే వారిని కొండపైకి అనుమతిస్తారు. అప్పుడు తిరుమలకు వచ్చే భక్తులకు వసతి సౌకర్యాన్ని తిరుపతిలోనే పొందవచ్చు. ఈ బేస్ క్యాంపు కార్యరూపం దాల్చుకుంటే తిరుపతిలోనే భక్తులకు వసతి సౌకర్యం కల్పించే విధంగా చర్యలు తీసుకోవచ్చు. ఇది మొత్తం మీద తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య అధికంగా పెరుగుతున్న నేపథ్యంలో తిరుపతిలోని అలిపిరి సమీపంలో నిర్మించదలపెట్టుకున్న ఈ బేస్ క్యాంపు పూర్తి స్థాయిలో ఉపయోగంలోకి వస్తే తిరుమలకు వచ్చే భక్తులకి వసతి కల్పించే ఏ విధంగా అయితే తలమలకలు పడుతుందో టీటీడీ, అయితే తిరుపతిలో అలిపిరి సమీపంలో ఉన్న ఈ బేస్ క్యాంప్ నిర్మిస్తే మాత్రం ఇది ఖచ్చితంగా రాబోయే ఒక 20 ఏళ్ళు గంట అంటే విజన్ 24/7 వరకు కూడా ఇది చాలా ఉపయోగపడుతుందనేసి చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ రమణాతో కిరణ్, రాజ్ న్యూస్, తిరుపతి నుంచి. తెలంగాణ మంత్రి కొండా సురేఖ కాంట్రవర్సీకి కేరాఫ్ గా మారుతున్నారా అంటే అవుననే టాక్ వినబడుతోంది. తెలిసి మాట్లాడతారో లేక తెలియక మాట్లాడతారో కానీ తాను ఏది మాట్లాడినా ఆమె మాటలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. అవును, ఇప్పుడు ఆమె వివిధ కంపెనీల ఫైళ్లను క్లియర్ చేసేందుకు మంత్రులు డబ్బులు తీసుకుంటారని చెప్పిన మాటలు కాంగ్రెస్ లో చర్చనీయాంశంగా మారింది. పైగా ఫైళ్ల ఆమోదానికి తాను డబ్బులు తీసుకోనని కానీ కాలేజీ భవనం కట్టాలని కోరినట్లు చెప్పారు. అందుకు అరబిందో ఫార్మా 4,50,00,000తో భవనం కట్టేందుకు ఒప్పుకున్నట్లు సభా వేదికపైనే వెల్లడించారు. అంతేకాదు అరబిందో ఫార్మా ఫౌండేషన్ నూతన భవన నిర్మాణం కార్యక్రమంలో పాల్గొని మాట్లాడడం ఇప్పుడు మరింత హాట్ టాపిక్ గా మారింది. ఎక్కడి నుంచి తేవాలి 4.5 crores అనేటువంటి ఆలోచన వచ్చింది. ఎక్కడి నుంచి చూసినా కూడా నాకు ఎక్కడ దారితే నువ్వు తెలియలేదు. మరి నేను ఒక ఫారెస్ట్ మినిస్టర్ గా ఉన్నాను కాబట్టి నా దగ్గరికి కొన్ని కంపెనీలవి క్లియరెన్స్ కోసం అని చెప్పి ఫైల్స్ వస్తూ ఉంటాయి. మామూలుగా మంత్రులు అట్లాంటి ఫైల్స్ వచ్చినప్పుడు డబ్బులు తీసుకొని క్లియరెన్స్ ఇస్తూ ఉంటారు. నేనన్నా మాకు ఒక న్యాయ పైసా మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు, మీరు సమాజ సేవ చేయండి, మా స్కూల్ ఒకటి డెవలప్ చేయండి, మా పేరు మీద అది మీ పేరు గుర్తుండిపోతుంది అని చెప్పినప్పుడు వాళ్ళు మేము పై వాళ్ళతో మాట్లాడాలి మేడం, మా చేతుల్లో లేదు అని సదానంద రెడ్డి గారు చెప్పి వాళ్ళ హయ్యర్ వాళ్ళు CEO వాళ్ళు ఉంటారు, ఆ కంపెనీకి చెందినటువంటి ఓనర్స్ తోటి మాట్లాడి డెసిషన్ తీసుకుంటామని ఒక 3-4 సార్లు వాళ్ళు రావడము పోవడము, చివరకు వాళ్ళు ఈ 4.5 కోట్ల రూపాయలతోటి ఇది నిర్మాణం చేస్తామని వాళ్ళు ఒప్పుకున్నప్పుడు అసలు నాకు ఎంత హ్యాపీగా అనిపించిందంటే ఇది అసలు నేను కట్టగలుగుతాను మనము అన్నప్పుడు వారు ఓకే చెప్పినప్పుడు నాకు చాలా చాలా సంతోషం వేసింది. ఎంతో ఎగ్జైటెడ్ తో కలెక్టర్ గారికి కూడా చెప్పారమ్మా మనకు వాళ్ళు ఒప్పుకున్నారు. ఇంకా మనకే వెంటనే మేడం గారు కూడా నాకు కాపీ పంపించండి మేడం, ఎంత తొందరగా పంపిస్తే అంత తొందరగా నేను డిస్మెటల్కి ఆర్డర్ చేసి ముందు డిస్మెటల్
ఇక తెలంగాణ మంత్రి కొండా సురేఖ కాంట్రవర్సీకి కేరఫ్ గా మారుతున్నారా అంటే అవుననే టాక్ వినబడుతోంది. తెలిసి మాట్లాడతారో లేక తెలియక మాట్లాడతారో కానీ తాను ఏది మాట్లాడినా ఆమె మాటలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. అవును, ఇప్పుడు ఆమె వివిధ కంపెనీల ఫైళ్లను క్లియర్ చేసేందుకు మంత్రులు డబ్బులు తీసుకుంటారని చెప్పిన మాటలు కాంగ్రెస్ లో చర్చనీయాంశంగా మారాయి. పైగా ఫైళ్ల ఆమోదానికి తాను డబ్బులు తీసుకోనని కానీ కాలేజీ భవనం కట్టాలని కోరినట్లు చెప్పారు. అందుకు అరబిందో ఫార్మా 4,50,00,000తో భవనం కట్టేందుకు ఒప్పుకున్నట్లు సభా వేదికపైనే వెల్లడించారు. అంతేకాదు అరబిందో ఫార్మా ఫౌండేషన్ నూతన భవన నిర్మాణం కార్యక్రమంలో పాల్గొని మాట్లాడడం ఇప్పుడు మరింత హాట్ టాపిక్ గా మారింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ లైవ్ ద్వారా అందిస్తారు. చంద్రశేఖర్, ఏదైతే నిన్న వరంగల్లోని కృష్ణ కాలనీలో ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ప్రారంభోత్సవ వేడుకల్లో ఇటు కొండా సురేఖ మాట్లాడిన మాటలైతే సంచలనాన్ని కాంగ్రెస్ పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తుందని చెప్పుకోవచ్చు. ఇటు ఆ కళాశాల ప్రారంభోత్సవ వేదిక పైన తను నిన్న కొన్ని వ్యాఖ్యలు చేశారు. నిత్యం ఏదో ఒక తన వ్యాఖ్యలతో విమర్శలు ఎదుర్కొని చిక్కుల్లో చిక్కుకునే కొండా సురేఖ ఈసారి తన వ్యాఖ్యలతో ఇటు కాంగ్రెస్ పార్టీ మంత్రులందరినీ కూడా చిక్కుల్లో పడేసిందని చెప్పుకోవచ్చు. ఏదైతే తను నిన్న కళాశాలని 5 కోట్ల రూపాయలతో సిఎస్ఆర్ నిధుల తరఫున దాన్ని ప్రారంభించారు. ఆ కార్యక్రమంలో కొండా సురేఖ అక్కడ మాట్లాడుతూ ఇటు మంత్రులు కొన్ని ఫైల్స్ క్లియర్ చేయడానికి డబ్బులు తీసుకుంటారు, కానీ నా దగ్గరికి నేను కూడా ఒక మంత్రిగా హోదాలో ఉన్నాను, నా దగ్గరికి కొంతమంది రావడంతో నేను ముఖ్యంగా గతంలో కూడా ఈ కళాశాల విషయంలో కలెక్టర్ నా దృష్టికి తీసుకొచ్చారు. 4.5 కోట్లు అయితే ఈ కళాశాల తిరిగి మరమ్మతులు చేసుకొని తిరిగి మన విద్యార్థినులకు మంచిగా ఉంటుంది. ఒక పక్క వర్షాకాలం భారీగా వర్షం కురవడంతో విద్యార్థులకు చాలా ఇబ్బందులు అవుతున్నాయని కలెక్టర్ నా దృష్టికి తీసుకొచ్చినప్పుడు ఈ 4.5 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి తీసుకురావాలని నేను బాగా ఆలోచనలో పడ్డాను. నేను ఒక మంత్రిగా, ఒక అటవీ శాఖ మంత్రిగా ఉన్నాను. నా దగ్గరికి ఫైల్ క్లియరెన్స్ కోసం కొంతమంది వస్తున్న నేపథ్యంలో ఈ అరవిందో ఫార్మా కంపెనీకి చెందిన ప్రతినిధులు నన్ను సంప్రదించినప్పుడు నాకు ఈ ఫైల్ క్లియరెన్స్ విషయంలో ఎలాంటి డబ్బులు అవసరం లేదు, కొంచెం మీరు సమాజానికి సేవ చేసే విధంగా వరంగల్లోని కృష్ణ కాలనీలో ఉన్న ప్రభుత్వ బాలిక కళాశాల యొక్క దాన్ని 4.5 కోట్లు వెచ్చించి దాన్ని మీరు కొంచెం నూతన భవనాలను నిర్మించాలని నేను వారిని కోరాను. అప్పుడు వారు ప్రతినిధులు వారు మా పై వారి దృష్టికి తీసుకెళ్తామని చెప్పి ఎట్టకేలకు అరబిందో ఫార్మా ఫౌండేషన్ తరఫున ఈ 4.5 కోట్ల రూపాయలతో వాళ్ళు ఈ యొక్క కళాశాల భవనాన్ని కట్టిస్తారని ఒప్పుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు ఒక మంత్రిగా నాకు డబ్బులు అవసరం లేదు, ప్రజలకు ఏదో మంచి చేయాలని ఆలోచించాలని మాట్లాడాలని అనుకున్నప్పటికీ ఒక్కసారిగా తన వ్యాఖ్యలు అయితే మొత్తం కాంగ్రెస్ పార్టీ మంత్రులందరినీ కూడా ఒక విమర్శలకు పెట్టేసి ఒక పక్క ప్రతిపక్షాలకు కూడా ఒక బలమైన ఆయుధంగా అయితే ఈ వ్యాఖ్యలు అయితే ఉపయోగపడ్డాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలోనే ఇటు మన ఆర్థిక మంత్రి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క భార్య కూడా ఫైల్ క్లియరెన్స్ విషయంలో ఇటు పర్సెంటేజ్ తీసుకొని మాత్రమే పర్సెంటేజ్ ఇచ్చిన వాళ్ళకి మాత్రమే పెండింగ్ బిల్లులు క్లియరెన్స్ చేస్తున్నారు అని ఇటు కాంట్రాక్టర్లు వాళ్ళు ఆరోపణలు చేసిన సంఘటన మనకు తెలిసిన విషయమే. అది దానికి సంఘటనకి ఇది పూర్తిగా అర్థం పట్టేలాగా అది నిజమే అని నమ్మే విధంగా అయితే కొండ సురేఖ వ్యాఖ్యలు ఉండటంతో ప్రతిపక్షాలకైతే విమర్శలకు ఒక ఆయుధం దొరికిందని చెప్పుకోవచ్చు. ఇటు ఎప్పుడూ నిత్యం ఏదో ఒక తన యొక్క మాటలతో ఏదో ఒక విధంగా తను ఏదో చిక్కుకునే కొండ సురేఖ ఈసారి తన మాటలతో మొత్తం కాంగ్రెస్ పార్టీ మంత్రులందరినీ కూడా చిక్కుల్లో పడేసిందని చెప్పుకోవచ్చు. మొత్తం కాంగ్రెస్ పార్టీలో అయితే ఈ యొక్క మాటలు పెను దుమారాన్ని పెను ప్రకంపనలు అయితే సృష్టిస్తుందని చెప్పుకోవచ్చు. చంద్రశేఖర్, కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను అసలు కాంగ్రెస్ వర్గాలు ఏమంటున్నాయి? కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా రెస్పాండ్ అవ్వాలో కూడా అర్థం కావట్లేదు. ఒక్కసారిగా తను మాట్లాడిన మాటలు ఇటు గతంలో వచ్చిన విమర్శలకు తావిస్తుండటంతో ఒక్కసారిగా ప్రతిపక్షాలను ఏ విధంగా ప్రతిపక్షాలు చేసే ఎదురుదాడిని ఏ విధంగా ఎదుర్కోవాలి అనే తర్జన భర్జనలు అయితే ఉన్నాయి ఒక పక్క. ఎందుకంటే ఇది ఆల్రెడీ మనకి చాలా విమర్శలు రావడం జరిగింది. ఆ విమర్శలకి ఈ వ్యాఖ్యలు అయితే బలమైన పునాది. ఆ విమర్శలకి ఇది సపోర్ట్ ఇవ్వనున్న నేపథ్యంలో అయితే కాంగ్రెస్ పార్టీ నాయకులు అయితే చాలా ఏ విధంగా ఈ విమర్శలు ఎదుర్కోవాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా పెండింగ్ బిల్లుల విషయంలో ఇటు మంత్రులకి ముడుపులు ముట్ట చెప్తూనే ఇటు పెండింగ్ బిల్లులు ఇటు పేమెంట్స్ రిలీజ్ అవుతున్నాయనే విమర్శలు వస్తున్నారు. వాటికి 100% బలం చేకూర్చే
విధంగా ఉండటంతో ఒక్కసారిగా వారు ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కాని పరిస్థితులు అయితే కాంగ్రెస్ పార్టీ మంత్రులు కానీ నాయకత్వం అయితే ఉందని చెప్పుకోవచ్చు. చంద్రశేఖర్, మంత్రి కొండా సురేఖ ఫైల్ ఆమోదానికి డబ్బులు తీసుకుంటామని అంటే లంచం తీసుకుంటామని బహిరంగంగా చెప్తున్నారు. ఇప్పుడు మంత్రిపై ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా? ఆల్రెడీ మనకు తెలుసు, ఇప్పుడు మంత్రి మీద ఇంతకుముందే పలు ఇలాంటి వ్యాఖ్యలతో తను విమర్శలు ఎదుర్కొని ఇటు కాంగ్రెస్ పార్టీని కూడా ఇటు అప్రతిష్ట పాలు చేయడం జరిగింది. దానికి తోడు ఇలాంటి మాటలు మాట్లాడటంతో ఒక్కసారిగా ప్రభుత్వం యొక్క క్రెడిబిలిటీ అనేది మాత్రం, విశ్వాసం అనేది మాత్రం ఇటు ప్రజల్లో అయితే కోల్పోయే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆల్రెడీ కొండా సురేఖ ఇలాంటి వ్యాఖ్యల విషయంలో పార్టీ కొంత గుస్సుగానే ఉంది. దానికి తోడు ఈ రోజు నిన్న చేసిన వ్యాఖ్యలతో ఇంకా మరింత ఆలోచించి కొండా సురేఖ అయితే కొంత నెక్స్ట్ జరిగే మంత్రివర్గ విస్తరణలో అయితే కొండా సురేఖని కొంచెం పక్కన పెట్టి కొత్త వారికి ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా ఆల్రెడీ ఊహాగానాలు వస్తున్నాయి. ఆ నేపథ్యంలో ఇది మరింత దానికి బలం చేకూర్చే విధంగా అయితే ఈమె వ్యాఖ్యలు ఉన్నాయని మనం అనుకోవచ్చు. చంద్రశేఖర్, మంత్రి కొండా సురేఖ తీరుపై విపక్షాలు ఏమంటున్నాయి? విపక్షాలు మొదటి నుంచి కూడా చెప్తున్నాయి. ఏదైతే బట్టి విక్రమార్క భార్య విషయంలో కూడా పలు విమర్శలు రావడంతో అప్పుడే కాంగ్రెస్ పార్టీ తన పెండింగ్ బిల్లుల కోసం భారీగా డబ్బులు వసూలు చేస్తుంది. ఈ సెక్రటరియట్ లో ఉన్న పెండింగ్ బిల్లులు ఏదైనా రిలీజ్ కావాలంటే కంపల్సరీ ఆర్థిక మంత్రి భార్యను కలిసి అక్కడ పర్సెంటేజ్ మాట్లాడుకుంటూనే వస్తున్నాయి అని విమర్శలు రావడంతో ప్రతిపక్షాలు దానిపైన ఘాటుగానే స్పందించాయి. దానికి తోడు కొండా సురేఖ మాట్లాడింది నిజమే. కొండా సురేఖ అంతర్గత జరిగేది మాత్రమే మాట్లాడింది. కొండా సురేఖ మాటల్లో 100% కూడా వాస్తవాలు మాత్రమే మాట్లాడింది. కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ ప్రజల మద్దతుతో అధికారంలోకి వచ్చి ఒక మంత్రిగా చేయాల్సిన పనులకు ఒక ప్రభుత్వంగా ప్రజలకు చేయాల్సిన పనులకు ఇలాంటి కమిషన్ల దండాలు, లంచాల దండాలు తీసుకొని అయితే ఇలాంటి పనులు చేస్తున్నాయని ప్రజలకు బలంగా తీసుకెళ్లాలని ప్రతిపక్షాలు అయితే ఈ రోజు నుంచి ప్రతిపక్షాలు ఎదురుదాడి చేయడానికి అన్ని రకాలుగా ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నాయి. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ.